కర్మ ఎప్పుడు ఎవరిని కాల్ చేస్తుందో తెలియని పరిస్థితి. దానికి ప్రత్యక్ష నిదర్శనమే కళ్ళ ముందు కలుతున్న చాలా అంశాలు, రాజకీయ నాయకుల అంశాలండి. సో మనకి అధికారం ఉన్నప్పుడు ఏదన్నా చెయ్యొచ్చు అని విర్రవీగిన వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత గత తప్పులు శాపాలుగా ఇప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. అదే పరిస్థితి ఈరోజు జోగి రమేష్కి వచ్చేసిందని. జోగి రమేష్ ఆర్తనాదాలు, జైల్లో గగ్గోలు పెడుతున్నాడట. రొమ్ము విర తీసుకుంటే రే చంద్రబాబు, ఏ లోకేషు, ఏ పవన్ కళ్యాణ్, లేదా ఏ అచ్చెన్నాయుడు, ఏ అయ్యన్న పాత్రుడు, రారా పోరా అని చెప్పి పచ్చి భాషలో జనాలు వినలేని వాగినవాడు ఈరోజు జైలు గోడల మీద ఆర్తనాదాలు చేస్తే పట్టించుకునేవాడు ఎవడుంటాడు? అదే పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయ నాయకులందరూ కూడా. ఏది శాశ్వతం కాదు జీవితంలో. మనం ఆలోచించే ఆలోచన, మనం చేసే పని, ఇది మాత్రమే ఫైనల్గా నిలబడుతుంది. అది మంచిగా ఆలోచిస్తే. చెడు అన్నది ఎంతకాలం? ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఏదో రోజు పాపం పండిందంటే అవన్నీ కూడా రిపీట్ అవుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, నెల్లూరు జైల్లో జోగి రమేష్ ఆర్తనాదాలు, సరైన సౌకర్యాలు లేవంటూ ఆహాకారాలు చేస్తున్నాడట. ములాఖత్ అవుతున్న వారితో చెప్పుకొని బోరుమని విలపిస్తున్నాడట. ఏంటి ఎటువంటి సౌకర్యాలు లేవని. అసలు ఈ నెల్లూరు ఎందుకు వెళ్ళాడు? జోగిని కావాలనే నెల్లూరు జైలుకు తరలించారా? అంత దూరం వేయడానికి అసలు కారణాలు ఏంటి? ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అవుతున్న అంశాలు ఇవి. విజయవాడ, రాజమండ్రిలు కాదని నెల్లూరుకు జోగి. కోస్తా మధ్య ప్రాంతాల్లో జోగి రమేష్ అనుచరుల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అందుకే అంత దూరంలోని నెల్లూరు జైలుకు పంపారు. రోజు ఎవడెళ్తాడండి కోస్తా తీరం నుంచి నెల్లూరు? ఇదేం దగ్గరుందా రోజుకి వెళ్ళడానికి? ములాఖత్కి వెళ్ళడానికో, లేకపోతే ఏమైనా క్యారేజీలు పంపించడానికో, చేయడానికో. ఇప్పుడు ఒకప్పుడు అంటే మిథున్ రెడ్డి గారి కాలికి ఆ రకంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఏవో సౌకర్యాలు ఇచ్చే, చంద్రబాబు నాయుడు గారి మీద మిథున్ రెడ్డి గారికి ఎక్కువ సౌకర్యాలు ఇచ్చారంటారు ఆయన ప్రస్తుతం ఎంపీ కాబట్టి. సో వాళ్ళకి ఉన్న మంది మార్బలం ఆ రకంగా చేసి ఉండొచ్చేమో. సరే పోనీ ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తుంటే ఆ ఫెసిలిటీస్ని అన్నా సరే ఏ రకంగా మాట్లాడేవారు అండి? ఎంత నీచంగా మాట్లాడేవారు? ఈయన మాట్లాడేవాడు, ఆయన ఎవరు కొడాలి నాని గారు మాట్లాడేవారు, రోజా గారు మాట్లాడేవారు. ఆహాకారాలు, నవ్వులు, కితకితలు, కేరింతలు, ఒకటి కాదు రెండు కాదు. అరే ఒక మనిషి జైల్లో ఉంటే మనకి తెలిసిన వ్యక్తి ఎవడో ముక్కు మగం తెలియనోడికి ఎక్కడో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బంది పడింది అనుకోండి, అయ్యో పాపం అంటాం. అది కదా మానవత్వం. అరే మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తి, వాళ్ళ దగ్గర మనం పనిచేసిన వ్యక్తులవి, వాళ్ళ కిందని వాళ్ళని చూసుకుని రాజకీయాలు ఎంతో కొంత నేర్చుకున్న వాళ్ళవి, సార్ 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 అంటూ వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళవి. ఈరోజు ఒక్కసారిగా మనకు పదవి వచ్చి అవతల వాళ్ళ వయసుకి విలువ ఇవ్వకుండా, వాళ్ళ స్థానానికి విలువ ఇవ్వకుండా, గతాన్నన్నీ మర్చిపోయి ఏదేదో మనం పిచ్చి పిచ్చిగా చేద్దాము, రెచ్చిపోదాము అని ఆలోచన ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఎవరన్నా మనకి సానుభూతి చూపిస్తున్నారా? అయ్యో పాపం అంటున్నారా? భలే జరిగింది అంటున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు జోగి రమేష్ని చూసి ఇప్పుడు వీళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. వీళ్ళ ఆహాకారాలు వేరు, వీళ్ళ ఆనందాలు వేరు, వీళ్ళ సంబరాలు వేరు, ఆయన ఆహాకారాలు వేరు. అవి 4 గోట్ల మధ్యనే ఉంటాయి, బయటికి రావట్లేదు. వీళ్ళ ఆహాకారాలన్నీ కూడా సంబరాల రూపంలో ఉంటాయి. ఇక జోగి లాంటి వాడికి ట్రీట్మెంట్ గట్టిగా ఉండాలని చూస్తున్నారా? ఇది జరుగుతున్న చర్చ. రెడ్ బుక్లోని మొదటి పేజీలోనే జోగి రమేష్ పేరు. జగన్ హయాంలో అనేక అవకతవకలు పాటుపడ్డారన్న ఆరోపణలు కూడా. ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబును, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించడం ఆయన స్పెషాలిటీ. ఎవరిని లెక్క చేయకుండా రెచ్చిపోయాడు జోగి రమేష్. నార్మల్గా రెచ్చిపోయాడు. మన దగ్గర కొన్ని కుప్పల వీడియోలు ఉంటాయి సోషల్ మీడియాలో. జోగి రమేష్ వీడియోలు కానీ కొడితే అలాగ వస్తూనే ఉంటాయి. అవి ఏంటి? సుభాషితాలు, వినలేని సుభాషితాలు, చెవులు రెండు మూసుకుండే సుభాషితాలు. ఆయన హావభావాల కళ్ళు రెండు మూసుకోవాలి. అలా అయితేనే అది వినగలం, చూడగలం. అంతలా రెచ్చిపోయేవాడు ఆయన. చంద్రబాబును సైతం అరే ఒరే అంటూ మాట్లాడవండి. చంద్రబాబు నాయుడు గారిని ఒక సీఎం స్థానానికి మనం విలువ ఇవ్వాలి కదా, ఆయన వయసుకి విలువ ఇవ్వాలి కదా, మనకంటే సీనియర్ రాజకీయ నాయకుడు కదా. మరి అది కూడా మనం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తి కదా, పోను అన్నలాంటి వయసు ఉన్న వ్యక్తి కదా. అరే ఇంకా మనం ఏమీ లేవు, మనకు ఆలోచనే లేదు, అవసరం లేదు. మరి అక్కడితో ఊడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంటిపై దాడి. అరే ఒక సీఎం స్థాయి వ్యక్తి, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీఎం చేసిన వ్యక్తి ఇంటికి మనం తెగబడి వెళ్తాము, రారా చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడతాము. బయటికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు ఈయన. మరి దీన్ని ఏమంటారు? ఎందుకు వీళ్ళ మీద సింపతి చూపించాలి? ఒక మాజీ సీఎం ఇంటికి వెళ్ళి, ఒక సీనియర్ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళి 70 ఏళ్ళ వయసున్న
వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గర రంబ వస్తుందా, నీ దగ్గర మేనకు వస్తుందా అని ఒకరు అంటారు. రారా బయటికి తేల్చుకుందామని చెప్పి ఒకరు అంటారు. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఏం మాట్లాడుతున్నాం? ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈరోజు గగ్గోలు పెడితే సుఖమే ఉంది, ఆర్తనాదాలు చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇది కదా పబ్లిక్ అడుగుతుంది. ఇది కదా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశాలు. టీడీపీకి బాగా టార్గెట్ అయ్యాడు ఆయన. ఎందుకు అయ్యాడు? ఈ నోటి దురద అందుకనే అయ్యాడు. వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని తర్వాత జోగి రమేష్ కూడా ఆ జాబితాలోనే అప్పట్లో చేరిపోయారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే జోగికి పట్టిన గతే ఎవరికైనా అన్నది సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశం. సో ఇలా జరగాలని ఎవరు అనరు. ఆయన నిజంగా తప్పు చేస్తేనే శిక్షించండి, తప్పు చేయకపోతే అది తాత్కాలికమే, కోర్టులు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. కానీ గతంలో ఉన్న అంశాలని ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటున్నారు. గతంలో ఉన్న ఆ రీల్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నువ్వు ఆ రోజు అలా గడిచావు కదా, మరి ఈ రోజు ఎందుకు ఏడుపు ఏడుస్తున్నావు? ఎందుకు బిక్కుమంటున్నావు? ఎందుకు గగ్గోలు పెడుతున్నావు? ఎందుకు గోడలు బద్దలు కొడుతున్నావు? ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి బూతు పురాణం కానీ బూతు మాటలు కానీ మాట్లాడితే చెంప చెళ్ళు అనిపించేటట్టు కొడతాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్, ఇక్కడి నుంచి ఆరంభం. నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాం, నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. మేమే దాడి చేయడానికి వెళ్ళా, నిరసన తెలియజేయడానికి వెళ్ళిన నా మీద దాడి చేశావు. నువ్వు ఇంట్లో కూర్చొని తిరిగి పందలాగా నువ్వు ఇంట్లో కూర్చొని నీ గుండాలను పెడతావా, నీ రౌడీలను పెడతావా, నీ సామాజిక వర్గాన్ని పెడతావా, నీ కులాన్ని పెడతావా? రా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మీద అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి క్షమాపణ నారా చంద్రబాబు నాయుడే చెప్పాలి. చెప్పిన తర్వాత నిన్ను కదిలిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరిగినా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎక్కడ తిరిగినా అడ్డుకుంటాం. ఇక నుంచి చూసుకో, మా దమ్మేంటో చూపిస్తాం. అయ్యన్న పాత్రుడు ఇచ్చిన గంజాయి తాగే ఉన్న మాట్లాడా? అసలు బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు. అతనంట 3 సెంట్లు స్థలం ఇచ్చాయంట. సరైన తిండి లేదు, సరైన సౌకర్యాలు లేవు. ఎందుకు ఇస్తారు సౌకర్యాలు? మాజీ మంత్రులకు ఇస్తారా సౌకర్యాలు? ఎవరు? అందుకనే ఇక్కడుంటే ఏదైనా మేనేజ్ చేస్తారేమో అని. ఎందుకంటే బోరుగడ్డ లాంటి వ్యక్తిని మనం చూసామండి. అసలు బోరుగడ్డ అనిల్ ఎవరు? బోరుగడ్డ అనిల్కి వీళ్ళు ఇచ్చే సౌకర్యాలు ఏంటి? పోలీసులు హోటళ్ళకి, మంచి హోటళ్ళకి తీసుకెళ్ళి సారకు బిర్యానీలు, పంచపక్ష పరమాన్నాలతోటి వడ్డించే ప్రయత్నాలు, పోలీస్ స్టేషన్లో బెడ్ల ఏర్పాట్లు, ఆయన హాస్పిటల్కి వెళ్ళి సవాళ్ళు విసురుతాడు, హెచ్చరిస్తుంటాడు మీడియా సంస్థలని, కొంతమంది రాజకీయ నాయకులని. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి ఇది కాదు వీళ్ళకి ట్రీట్మెంటు, మన సరౌండింగ్స్లో ఉంటే వీళ్ళు ఏదో వర్కౌట్ చేస్తుంటారు, ఆమ్యామ్యాల కోసం వేసే బిస్కెట్ల కోసం చాలామంది పడి ఉంటాయి, పడిగాపులు కాస్తుంటారు, వాళ్ళకి అందకుండా తీసుకువెళ్ళాలి, వీళ్ళకి సంబంధం లేని చోటికి తీసుకువెళ్ళాలని చెప్పి నెల్లూరు తీసుకెళ్ళింది జైల్లో పెట్టడానికి. నెల్లూరు చేపల పులుసు ఫేమస్ అని చెప్పి అది తినిపించడానికి కాదు, అవి ఏమీ తినిపించరు జైల్లోని. సో పశ్చాత్తాపడాలి. సో ఇప్పుడు ఆయన ఏదో అన్నారని విమర్శించడమని కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే నేను ఈ మాటలు చెప్తున్నాను. పశ్చాత్తాపడాలి. అరే నేను ఆ రోజు తప్పు చేశాను కదా, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంటుందండి. అది రాజకీయ నాయకుడు అయితే గొప్ప కాదు, మంత్రి అయితే గొప్ప కాదు, సీఎం అయితే గొప్ప కాదు, లేకపోతే ఇంకొకటి అయితే పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే గొప్ప కాదు. మనం తప్పు చేసినప్పుడు మనం పడుకున్నప్పుడన్నా ఒక్కసారి స్మరించుకోవాలి, అరే ఈరోజు నేను తప్పు చేశాను కదా, ఎందుకే తప్పు చేశాను, చాలు. మీరు ఎవరికి క్షమాపణ చెప్పనవసరం లేదు. మనం ఆత్మకి సంతృప్తి కలిగిస్తే చాలు. మరుసటి రోజు ఆ తప్పు చేయడానికి మనం ఆలోచిస్తాం. మొన్న అలా జరిగింది కదా, ఎందుకు ఆ తప్పు మళ్ళీ మనం చేయాలి? వద్దు, చేయొద్దు. మంచిగా ఉండండి, అందరితో ఉండండి, మీ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. ఎవరికీ లేనటువంటి అద్భుత అవకాశాన్ని ఈరోజు రాజకీయ నాయకులకి ప్రజలు ఇస్తున్నారు. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు అది. సరే ఓకే, ఆ తర్వాత ఏదో పార్టీ ఫండ్లు ఇచ్చుకుంటారు, ఇది ఇచ్చుకుంటారో అది వేరే అంశం. నేను అనేది ఏంటంటే ఇది మార్కెట్లో దొరికేది కాదు. ఒక ఎమ్మెల్యే స్థానం అన్నది, ఒక మంత్రి స్థానం అన్నది, ఒక ఎంపీ స్థానం అన్నది, ఇంత ఉన్నతమైన పదవుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మీరు ఎంతో కష్టపడి ఉంటారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఆ సీట్ని మీకు ఇస్తారు. కొన్ని లక్షల మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం, దాన్ని మనం జారవిడుచుకుంటాం. తాత్కాలిక సుఖం, 5 సంవత్సరాల సుఖం.
ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడితే ఇంకొక 5 సంవత్సరాలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతారు. ఎందుకు ఇంకోని కోరుకుంటారు? ఇప్పుడు మనకి బాగా జరుగుతుంది, మంచిగా పాఠాలు చెప్తున్నాడు ఒక ప్రొఫెసరు, చాలామంది ఉత్తీర్ణులు అవుతున్నారు, మంచి మంచి ఆఫీసర్లు అవుతున్నారు, అని వదులుకోదు ఆ కాలేజ్. మీరే చెప్పండి మాస్టర్ అంటారు. మన విద్యాబుద్ధులు చక్కగా నేర్పిస్తే ఆ విద్యార్థులు ఎందుకు వదులుతారు? ఆ నియోజకవర్గం ఎందుకు వదులుతుంది? నువ్వు అద్భుతంగా పాలిస్తే, నువ్వు అద్భుతంగా వాళ్ళ కష్టాల్లో నేనున్నానన్న భరోసా ఇస్తే, నేను గెలిపించింది నిన్నేమో అమనాభూతులు తెడ్డానికా? ఏ రాజకీయ నాయకుడికైనా మిమ్మల్ని గెలిపించింది అందుక ఎక్కి తొక్కుతారా? ఇష్టం వచ్చినట్లు పేలతారా? మన ఇంట్లో వాళ్ళన్నా మాటలు వినగలరా? ఇంట్లో వాళ్ళు కూడా చీ అంటారు కదా, పైకి మీరు చెప్పుకోకపోయినా. నువ్వు మనిషివేనా ఆ రకంగా మాట్లాడతావా అని? సమాజం మనల్ని చూసి చేదరించుకోకూడదు. రే మంచోని కోల్పోయావరా అని చెప్పి నలుగురు మోయడానికి రావాలి మన దగ్గరికి. మనం శాశ్వతం కాదు కదా, ఏది జీవితంలో శాశ్వతం కాదు. మన పుట్టుక శాశ్వతం కాదు, మన చావు శాశ్వతం కాదు. ఇలా వస్తుంటుంది, అలా పోతుంటుంది. మనకు ఉన్న మంచి, మన ఆలోచన సరళి, ప్రజల్లో మనం తెచ్చుకున్న పేరు మాత్రమే మనకు చిరస్థాయిగా నిలిచిపోద్ది విగ్రహ రూపంలో, ముందు తరాలు కూడా కనిపిస్తుంటుంది. అలాంటి మహానుభావుల విగ్రహాలు ఈరోజు మనం చూస్తున్నామంటే వాళ్ళు ఆ రోజు మంచి చేశారు కాబట్టి. వాళ్ళు అమనాబోతులు తిట్టారు, నోటి దూల తీర్చుకున్నారు, పోరా ఏరా ఆడు ఈడు లేకపోతే ఇంకొకటి బూతు మాటలు. ఇలాంటివంటే విగ్రహాలు రావు, చీపుర్లు వస్తాయి, పేడ ముద్దలు వస్తాయి. ఆ పరిస్థితికి ఎవరూ వెళ్ళకూడదు. జోగి రమేష్ గారు ఇప్పటికైనా పశ్చాత్తాప పడాలి. గగ్గోలు పెట్టినా ఫలితం లేని పరిస్థితుల్లో ఉన్నారు, సింపతి కూడా కోల్పోయారు. మన రానున్న రోజుల్లో ఈయన ఆదర్శంగా తీసుకుండి మరికొంతమంది అదే బాటలో వెళ్తారో, లేదు ఈ తప్పు మనం చేయకూడదు, రాజకీయాల్లాగా చేయాలని స్వచ్ఛమైన పొలిటికల్ లీడర్స్ లాగా సక్సెస్ అవుతారా అన్నది కాలమే నిర్ణయించాలి.